వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో యాక్చువల్గా వీడియో పెట్టానని చెప్పేసి మళ్ళీ వీడియో తీసింది అనుకుంటున్నారా? సో ఆల్రెడీ తమ్నేల్ చూసుంటారు కదా. ఎస్ అండి, ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు కరెక్ట్ టైంలో ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి యాక్చువల్గా ఈ రోజు కాదు, కమింగ్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ 2-3 డేస్ అయితే మిస్ అవుతాయి కదా అని చెప్పేసి అందుకని ఈ రోజు అసలు యాక్చువల్గా లేదనమాట నాకు టైం. అయినా కూడా టైం సెట్ చేసుకొని మరీ చెప్తున్నాను అనమాట. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇది అవేర్నెస్ అనేటువంటిది ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే మంచిది కదా. సో నేనైతే ఈ రోజు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా నేను దేని గురించి చెప్తున్నాను అని. సో దానికంటే ముందైతే కరెంట్ అఫైర్స్ చదివారా లేదా? సో నాకు కూడా నా డే అనేటువంటిది కరెంట్ అఫైర్స్ తోటే స్టార్ట్ అవుతుందని మీ అందరికి తెలుసు కదండి. సో నేను కూడా కరెంట్ అఫైర్స్ చూసాను. అండ్ ప్రతిరోజు మన వీడియోలో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే అడుగుదామని చెప్పేసి అనుకున్నాం కదా, ఇనిషియేషన్ తీసుకున్నాం కదా. సో ఈ రోజు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటిదంటే, మనకు మిషన్ గగన్యానికి 4 మెంబర్స్ ఆస్ట్రోనాట్స్ అయితే పీఎం గా సెలెక్ట్ చేశారు కదండి. సో అందులో 4 మెంబర్స్ లో మీరు 4 మెంబర్స్ నేమ్స్ ఎలా అంటే సెగ్రిగేట్ చేయాలి. అంటే హూ ఈజ్ వింగ్ కమాండర్, హూ ఈజ్ గ్రూప్ కెప్టెన్. సో అట్లా నాకు ఆ 4 మెంబర్స్ ని సెగ్రిగేట్ చేసి ఇలా చెప్పండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే, మన వరల్డ్ లోనే తొలి వేద గడియారం ఎక్కడ స్టార్ట్ చేశారు, అంటే ఎక్కడ ఉంది వేద గడియారం అనేది, ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో, ఏ స్టేట్ లో ఉంది. సో ఈ 2 క్వశ్చన్స్ కి అయితే నాకు మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయాలి. సో మీరు అందరూ అడుగుతున్నారు కదండి ఎప్పటి నుంచో, అక్క మాకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి ఏదైనా, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కానీ చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కదండి. సో మన ఛానల్లోనైతే డైలీ ఒక 10-20 మంది ఖచ్చితంగా అడుగుతారు. కొంతమంది అయితే ఇంకా మెయిల్స్, పెద్ద మెయిల్స్ చేస్తున్నారండి. ఇంకా చెప్పాలంటే దగ్గర ఒక 100 నుంచి 200 మంది దాకా అక్క చెప్పండి ఎవరేమనుకోరు చెప్పండి అని చెప్పేసి చాలా అన్నారనమాట. అండ్ మా బడ్జెట్ లోనే చెప్పండి, మీరేమో 30-40 వేలు అంటున్నారు, మేము అంత పెట్టలేము, మేము లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళము, ఇంకా చాలా మంది మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ అక్క, మాకు అంత పెట్టలేము మేము అని చెప్పేసి అంటే, నేనేమి మిమ్మల్ని అంత పెట్టమని చెప్పట్లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఏ కోచింగ్ లో జాయిన్ అయ్యారు అని అంటే నేను చెప్పాను, అంటే అక్కడ ఫీజు ఎంత తీసుకున్నారంటే చెప్పాను, అంతేకాని ఎవరు అంత పెట్టలేరండి. నేనేంటిదంటే డేర్ చేశాను అనమాట. అంటే స్టార్టింగ్ లో నాకు ఏం తెలియదు, అసలు 40 వేలు ఎట్లా పెట్టానని ఇప్పుడు ఆలోచిస్తున్నాను అనమాట. మళ్ళీ అది కూడా నాకు రెండింటికి అంటే ఇప్పుడు యూజ్ అయింది అనుకోండి. నేను కోచింగ్ తీసుకొని తప్పు చేశానని అస్సలు చెప్పట్లేను, ఎందుకంటే బికాస్ ఆఫ్ దాట్ కోచింగ్ ఓన్లీ నౌ యూ కెన్ ఏబుల్ టు సీ హౌ మచ్ కాన్ఫిడెంట్ ఐ యామ్. ఎందుకంటే ఐ హావ్ గివెన్ 2 ప్రిలిమ్స్ అండి, మీ అందరికీ తెలుసు, అందరూ 2 ఇచ్చుంటారు, కాకపోతే డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం వెన్ ఐ గేవ్ ఐ గాట్ 60 మార్క్స్ ఓన్లీ, బట్ సెకండ్ టైం వెన్ ఐ గేవ్ ఐ గాట్ 74 మార్క్స్ అండి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అంటే కోచింగ్ ఖచ్చితంగా ఉంటుంది, కోచింగ్ పాత్ర అనేది ఖచ్చితంగా లేకుండా ఇన్ని మార్క్స్ కొట్టాను అని చెప్పేసి నేను చెప్పను. చాలా మంది అడిగారు మీ ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్ లో మీ మార్క్స్ ఎన్ని అని చెప్పేసి. సో ఇవన్నమాట నా మార్క్స్. సెకండ్ టైం ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ వెరీ అలాట్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఐ గాట్ వెరీ లెస్ మార్క్స్ కంపేర్ టు మై సెకండ్ అటెంప్ట్. ఇట్ ఈస్ 14 మార్క్స్ డిఫరెన్స్ అనమాట. సో ఎప్పుడైతే నాకు కరెంట్ అఫైర్స్ లో ల్యాక్ ఉన్నాను అని చెప్పేసి తెలిసిందో, సో ఎట్ దట్ టైమ్ ఆన్వర్స్ రెగ్యులర్ గా నేను కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అయ్యాను. హరీష్ అకాడమీ ఫాలో అవుతానండి, నేను ప్రతిసారి అదే చెప్తున్నాను. అకాడమీ ఫాలో అవుతాను, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రాసుకుంటాను. సో ఇట్లా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే మీ అందరికీ తెలుసు నేను ఫాలో అవుతానని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ముందు మాత్రం టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా తీసుకుంటాను, ఎస్పెషల్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ కూడా నేను టెస్ట్ సిరీస్ తీసుకుంటాను. సో అవే తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఎంత కరెంట్ అఫైర్స్ ఉన్నా కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ విత్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇవి కానీ మన పిల్లర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయంటే ఇంకా ఖచ్చితంగా ఏ ప్రిలిమ్స్ అయినా మనం క్లియర్ చేయొచ్చు. సో ఇంకా యాప్ గురించి అడిగారు కాబట్టి నేను కూడా చాలా అంటే చాలా రీసెర్చ్ చేశానండి. దగ్గర 2-3 వీక్స్ నుంచి. అందుకనే నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటున్నాను. కోచింగ్ తీసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదండి, ఏది పడితే అది కోచింగ్ తీసుకోవద్దు. చాలా మంది ఇంత సుత్తి ఎందుకు చెప్తున్నారు అక్క అంటే, డైరెక్ట్ గా ఎట్లా చెప్తామండి, ఏదైనా చెప్పాలి కదా, ఫస్ట్ మీకు అర్థం చేపియాలి కదా. అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏమేమి ఫ్యాక్టర్స్ చూడాలి అని చెప్పేసి నేను చెప్తాను, ఇంత ఫీ ఉంది అంత ఫీ ఉంది అని చెప్పేస్తాను. బ్లైండ్ గా వెళ్ళిపోద్దు కదా మనం కూడా. అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి, అది ఎవరు రన్ చేస్తున్నారు, ఫౌండర్ ఎవరు, అసలు ఏమేమి వాళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, తెలుగు మీడియం ఇస్తున్నారా, ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారా, కేవలం గ్రూప్ 1 ఇస్తున్నారా, లేకపోతే ఏమేమి ఇస్తున్నారు, ఇవన్నీ చూడాలి కదా. సో అదే చెప్తున్నానండి. నేను చూసిన యాప్ నేమ్ వచ్చేసి ఆశావాహి అనమాట. లాస్ట్ అంటే గ్రూప్ 2 ఎంప్లాయ్ అనమాట సార్ గ్రూప్ 2 కొట్టారు, తను ఎంప్లాయ్ గా వర్క్ చేశారు, తను ఇప్పుడు రిజైన్ చేశారనమాట. రిజైన్ చేసి హీఈస్ డూయింగ్ దిస్ అనమాట. అంటే మన ఆస్పిరెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇంత పెడుతున్నారు కదండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా తక్కువలో వీళ్ళకు కోర్స్ ఇవ్వాలి, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో అయితే సార్ అయితే వచ్చారండి. సో నిజంగా నాకు ఇలాంటి యాప్స్ నిజంగా నేను అనుకోలేదు ఇంత మంచి యాప్ దొరుకుతుందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి చాలా మంది ఇన్ని డబ్బులు పెట్టలేరండి, చాలా లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా నేను ఇంత అయితే పే చేయలేను. మా హస్బెండ్ లాస్ట్ టైం 40,000 అడిగినప్పుడు ఇప్పటికి నేను చాలా బాధపడుతున్నాను అనమాట లిటరల్లీ. ఇంక ఈసారి మాత్రం ఎంత ఎక్కువ అడగను, మాక్సిమం నేను ఒక 5,000 అయితే దగ్గర పెట్టుకుంటానండి. ఆ 5,000 నా చదువుకి మాత్రమే యూజ్ అవ్వాలి, అంటే కేవలం నా టెస్ట్ సిరీస్ లకు కానివ్వండి, నా కోచింగ్ కి కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, దీనికోసమే పెట్టుకున్నాను. సో వాటిలో నుంచి నేను దీనికైతే పెట్టదలుచుకున్నాను.
అయితే చాలా మంది గ్రూప్ 2 గురించి అడుగుతున్నారు కదండి, దాని గురించి కూడా కనుక్కున్నాను. అయితే ఫస్ట్ ఒకటి నేను ముఖ్యంగా గ్రూప్ 1 వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి. ఇది 3rd టైం రాస్తున్నాం మనం. కాకపోతే ఫ్రెష్ గా అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన గ్రూప్ 1 వాళ్ళకి ఏం ఐడియా లేదు, అక్క మాకు సబ్జెక్ట్స్ తెలియదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలియదు అని చెప్పేసి అంటున్నారు కదా. సో మీకోసం కూడానండి, వాళ్ళు గ్రూప్ 1 కూడా కోర్స్ అయితే పెట్టారు, కాబట్టి చాలా తక్కువ పెట్టారనమాట. కాబట్టి ఆఫర్ ని యూజ్ చేసుకోండి. 500 రూపీసేనండి. 500 రూపీస్ లో టోటల్ గ్రూప్ 1 కోర్స్ ఎవరిస్తారండి మనకు? అంటే మీరు క్వాలిటీ ఉందా అక్క అని మీరు అడుగుతారు కావచ్చు. నేను చెప్తున్నానండి, క్వాలిటీ అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ గానీ ఒక యాప్ లో గానీ వీడియోస్ యొక్క క్వాలిటీ తెలుసుకోవాలంటే ఫస్ట్ వీడియో ఎంత క్వాలిటీ ఉందని చూడొద్దండి. హూ ఈస్ టీచింగ్ అస్ అంటే హూ ఈస్ టీచింగ్ విత్ సబ్జెక్ట్, ఇది ఫస్ట్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరు చెప్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ నార్మల్ గా ఇప్పుడు నేను కూడా పోయి చెప్తానండి, కానీ నాకంటూ ఒక నేమ్ ఉండాలి కదా. సో నేను చెప్తున్నానంటే ఎవరు చూడరు, కొంత ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చెప్తేనే చూస్తారనమాట జనాలు. సో అట్లా నేను మెయిన్ గా 3 సబ్జెక్ట్స్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఈ 3 సబ్జెక్ట్స్ నాకు మెయిన్ వీళ్ళు ఎవరు చెప్తున్నారు వీళ్ళ గురించి రీసెర్చ్ చేస్తానండి. తర్వాత మిగతా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎవరు చెప్పినా మనకు అర్థమవుతుంది, కానీ ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ చెప్పకపోతే నిజంగా దాన్ని నేను పక్కకు పెడతాను అనమాట. సో నేను అందుకనే ఆ ఎక్సలెన్స్ తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ మెయిన్ ఈ 3 పిల్లర్ సబ్జెక్ట్స్ ఎవరు డీల్ చేస్తున్నారని చూసి తీసుకున్నాను అనమాట. కానీ అందరూ 40,000 పెట్టే వాళ్ళు ఉండారు కదండి, ఈసారి ఇంకా ఎక్కువ పెడతారు కావచ్చు, చెప్పలేము. 50,000 60,000 పెట్టేదాకా కూడా ఉంటారు. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే మినిమం అఫోర్డబుల్ అంటే అంత ఎవరైనా ఈ అమౌంట్ అనేది ఎవరైనా పెట్టగలరు. అందుకనే అట్లాంటి అమౌంట్ ఉన్నటువంటి యాప్ ని అండ్ క్వాలిటీ ఉన్నటువంటి వీడియోస్ ఇస్తున్నటువంటి యాప్ ని అండ్ ది బెస్ట్ ఫ్యాకల్టీతో ఇస్తున్నటువంటి యాప్ ని అయితే నేను తెలుసుకున్నాను. అదే నేను మీతో షేర్ చేస్తున్నానండి. అన్ని చెప్పలేను, అంటే అన్ని యాప్స్ చూసారా అక్క మీరు అంటే నేను చూసిన కొన్ని యాప్స్ లో తక్కువ బడ్జెట్ లో ఎవరైనా పెట్టగలిగే విధంగా ఉన్న యాపే చెప్తున్నాను అనమాట నేను. సో నేను పాలిటీ చెప్పాను కదండి, పాలిటీ అయితే బాలకృష్ణ సార్ డీల్ చేస్తున్నారండి. నేను చెప్పిన 3 పిల్లర్ సబ్జెక్ట్స్ లో పాలిటీ, హిస్టరీ, ఎకానమీ వచ్చేసి మన ఈ సారే అనమాట. ఈ యాప్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ సారే, నేను ఇప్పుడు చెప్పాను కదా గ్రూప్ 2 ఎంప్లాయీ సార్ అని. సో ఆ సారే అనమాట. తన ఎకానమీ పర్ఫెక్ట్ అనమాట, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఎకానమీలో. సో తన గురించి చాలా మందికి తెలిసే ఉంటది. సో ఎకానమీ వచ్చేసి వెంకటేష్ సార్ డీల్ చేస్తున్నారు, అదే అనమాట సార్ వాళ్ళ యాపే అనమాట ఇది. సో తన ఎకానమీ ఫ్యాకల్టీ. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి, పాలిటీ వచ్చేసి బాలకృష్ణ సార్. సో నెక్స్ట్ హిస్టరీ వచ్చేసి ది మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ అనమాట బాలు సార్. సార్ కూడా చాలా మందికి తెలిసే ఉంటది బాలు సార్ గురించి. సో సార్ కూడా సేమ్ సీనియర్ సార్ లానే, సేమ్ వీళ్ళు సేమ్ బ్యాచ్ అనమాట. సో అంటే మేబీ కొంచెం సీనియర్ జూనియర్ ఉండొచ్చు, కాకపోతే వీళ్ళంతా కాంటెంపరీ అనమాట వీళ్ళు. సో హిస్టరీ వచ్చేసి బాలు సార్ చెప్తున్నారు, మనకు పాలిటీ వచ్చేసి బాలకృష్ణ సార్ చెప్తున్నారు, ఇద్దరు వేరు. నెక్స్ట్ ఎకానమీ వచ్చేసి వెంకటేష్ సార్ అండి. ఇంకా మిగతా జాగ్రఫీ గానీ పేర్లు కనుక్కున్నాను ఒక్కొక్క సబ్జెక్ట్ కి, ఫ్యాకల్టీ నేమ్స్ అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ ఎక్స్క్లూజన్ ఎవరు చెప్తున్నారు, మనకు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ సొసైటీ ఇవన్నీ చూసానండి. తెలంగాణ మూవ్మెంట్ కి వచ్చేసి సురేష్ సార్ చెప్తున్నారు, ఇతనే హిస్టరీను కల్చర్ రెండు ఇతనే చూసుకుంటారు, చాలా మందికి తెలిసే ఉంటాయి సార్ పేరు కూడా. సో ఇవన్నీ కనుక్కున్నాను. కాకపోతే ఎవరైనా సరే, నేననే కాదండి ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన 3 సబ్జెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఫ్యాకల్టీ ఎవరు అనేది కనుక్కోండి. చాలా మంది చెప్పరు, నేను ఖచ్చితంగా స్పెషల్ గా కనుక్కున్నాను. చాలా మంది ఫ్యాకల్టీ నేమ్ కూడా చాలా మంది అడిగారు, నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను అదే చెప్పాను, ఫ్యాకల్టీ నేమ్స్ కనుక్కోండి అంటే ఫ్యాకల్టీ నేమ్స్ చెప్పట్లేరక్క, కాకపోతే సీనియర్ ఫ్యాకల్టీ అని చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. అట్లా చెప్తారు, మేబీ పోయిన తర్వాత మనం సీనియర్ కాదనుకోండి, అంటే సచ్చుకుంటే డబ్బులు కట్టినాం కాబట్టి ఇంకా మనం జాయిన్ అయిపోతాము, చదువుకుంటూ పోతాము. అందుకనే నేను ముందే తీసుకునే దానికంటే ముందే ఇదంతా రీసెర్చ్ అయితే చేయగలిగానండి. ఫ్యాకల్టీ నేమ్స్ అందరూ ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్ కి బాలు సార్ చెప్తున్నారు, ఫిజిక్స్ కి కెమిస్ట్రీ అయితేనేమో సుధీర్ సార్ చెప్తున్నారు, బయాలజీకి SNT కి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కి భరత్ సార్ చెప్తున్నారు, ఇంకా తెలంగాణ మూవ్మెంట్ వచ్చేసి సురేష్ సార్, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ సొసైటీ ఇవన్నీ వచ్చేసి బాలు సార్ చెప్తున్నారండి. ఇంకా గవర్నెన్స్ కి వచ్చేసి నరేష్ సార్ చెప్తున్నారు. సో ఇవన్నీ అనమాట, ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎవరెవరు చెప్తున్నారని మొత్తం ఇందాకే కనుక్కున్నానండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనుక్కున్నాను. నేను పర్చేస్ కూడా చేశాను, అందుకని చెప్పేసి డిలే అవ్వద్దు అంటే నేను ఎట్లా ఇప్పుడు తీసుకుని నేను ఎట్లయితే డే వేస్ట్ చేయొద్దు అనుకున్నానో, సో మీకు కూడా అట్లా డేస్ వేస్ట్ కావద్దని చెప్పేసి నేను ముందే వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు చదవాల్సిందే నేను కూడా, ముఖ్యంగా ఎకానమీ. కొంతమంది ఏమనుకుంటారంటే అక్క నాకు ఇవన్నీ వచ్చు కానీ నాకు ఎకానమీ రావట్లేదు అక్క, నాకు ఎకానమీ గురించి సపరేట్ గా నాకు ఎకానమీయే కావాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ 2-3 అడుగుతూనే ఉంటారు అక్క నాకు ఎకానమీయే కావాలని చెప్పేసి. ఆల్రెడీ సార్ సీనియర్ ఫ్యాకల్టీ అని చెప్పాను కదండి మనకు ఎకానమీకి, వెంకటేష్ సార్. సో ఆ సారే అనమాట చెప్పేది. సార్ బైలాంగ్వేజ్ గా చెప్తారు, బైలాంగ్వేజ్ గా చెప్పడం కూడా అదొక ఆర్ట్ అండి. మనకు ఎకానమీలో చాలా తక్కువ మంది ఉంటారనమాట డీల్ చేసే వాళ్ళు. సో అందులో ఈ సార్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అనమాట. సో ఈ సార్ ఏంటిదంటే కేవలం ఎకానమీ కూడా సపరేట్ కోర్స్ అయితే ఉందండి వీళ్ళది, ఒకసారి అది కూడా చూడండి. నేను అదే చెప్తున్నానండి, మనము ఏంటిది ఏపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి, వాట్ ఎవర్ మీడియం ఇట్ ఈస్, ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా చాలా మంది స్పెషల్ గా అడుగుతున్నారు గ్రూప్ 3 అని. సో ఈ 3 గ్రూప్ ఎగ్జామ్స్ కి, అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 కూడా, ఇప్పుడు గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు అంటే కొంతమంది 30+, 40+ వచ్చినా కూడా పాస్ అని చెప్తున్నారు కదండి బయట. సో వాళ్ళు ఇప్పుడు మెయిన్స్ స్టార్ట్ చేద్దాం అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు మెయిన్స్ డిస్క్రిప్టివ్ కాదు కదా గ్రూప్ 2, మీకు ఆప్షనల్సే కదా, అంటే MCQసే కదా. సో బెటర్ మీరు తీసుకోవచ్చండి. ఇది మనకు ఏమీ లేదు అనే దానికంటే ఒక డ్రెస్
డ్రెస్కి ఒక 2000 పెట్టి డ్రెస్ కొంటున్నాను, అదే 2000కు నాకు ఇక్కడ కోర్స్ వస్తుంది. సో కోర్స్ ఉంటే నాకు కొంచెం ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒకటి అయితే ఆలోచించండి. నేను మరి 6000, 7000, 8000 అంత ఎక్కువ చెప్పట్లేనండి. తెలుగు మీడియం వాళ్ళకైతేనేమో 2000 అండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతేనేమో 3000. వీళ్ళ దగ్గర కోర్స్ 3000 హైయెస్ట్ అనమాట. 2-3 వేలు కూడా మనం పెట్టలేమా అండి? మరి 1000 రూపాయలకు వస్తుంది అని అంటే తక్కువ క్వాలిటీ కూడా కొన్ని దొరుకుతాయి అనమాట, 1000 అట్లాంటి. కానీ అందులో మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ మీడియం అని చెప్తారు, తెలుగు మీడియం వాళ్ళవి ఉంటాయి. కాకపోతే రెండింటిని కవర్ చేసుకుంటూ సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ గా, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ గా అయితే మొత్తం డిఫరెన్షియేషన్ చేసి అయితే చేశారనమాట. సో ఒకసారి మీరు కూడా చూడండి. అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఇక్కడ ఫ్యాకల్టీ నేమ్స్ తెలుసు, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి డెమో క్లాస్ కూడా ఉందండి. ఆ డెమో క్లాస్ విన్న తర్వాతనే నేనైతే ఈ డిసిషన్ తీసుకున్నాను. నేను మీతో కూడా షేర్ చేయాలని అనిపించింది. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పిన కదా అని జస్ట్ బ్లైండ్ గా వెళ్ళకండి. మీరు కూడా వెళ్ళి అసలు ఫ్రీ కంటెంట్ లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఎవరు డీల్ చేస్తున్నారు, నిజంగా నేను చెప్పిన కదా హిస్టరీకి బాల్ సార్ చెప్తున్నారని, నిజంగా చెప్తున్నారా లేదా అని వెళ్ళి చెక్ చేయండి, చూడండి. ఎకనామిక్స్ కి నేను చెప్పాను కదా వెంకటేష్ సార్ చెప్తున్నారని, సో వెంకటేష్ సార్ ఉన్నారా లేదా చూడండి ఒకసారి. సో ప్రతి ఒక్కటి నేను చెప్పిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి డెమో క్లాసెస్ అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్క పేపర్ కు ఉన్నాయి. వెళ్ళి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి. అయితే గ్రూప్ 1 కి 500 అని చెప్పాను కదా, మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను కూడా మళ్ళీ తీసుకుందామని చూస్తున్నాను. నా యాప్ అది ఎక్స్పైర్ అయిపోయిందండి, 1 ఇయర్ అంతకంటే ఎక్కువ ఎవరిస్తారు. సో నాది 2022లో తీసుకున్నది కాబట్టి 2024కి అయిపోయింది. సో ఇది ఒకటి తీసుకుంటే నాకు 1 ఇయర్ అయితే పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా తీసుకున్నాను. సో మీరైతే నా దగ్గర ఒక కూపన్ కోడ్ ఉంది, నేను ఆ కూపన్ కోడ్ ఇస్తానండి నేను మీకు. మన ఛానల్ నేమ్ ఉంది కదండి, డ్రీమ్ ఐఏఎస్ ఫర్ బిగినర్స్ అని. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ఉంది కదా, డ్రీమ్ ఐఏఎస్, అవి 2 వర్డ్స్ వాడండి, మీకు 5% డిస్కౌంట్ అయితే వస్తుందండి. ఏమీ డిస్కౌంట్ లేనప్పుడు 5% డిస్కౌంట్ కూడా కదా. సో డిస్కౌంట్ అనేది వస్తుంది మీకు, ఒకసారి చెక్ చేయండి. చాలా మంది అక్క మా గ్రూప్ 2 ఇవ్వండి చెప్పండి అని అంటున్నారు కదా. సో నేను మీకోసం రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నానండి. ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. మనకు మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కావాలి, బడ్జెట్ తక్కువలో ఉండాలి అని ఇవన్నీ అనుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేసి చూడాలన్నమాట యాప్స్. సో అవన్నీ చూసి మనకు మన ఆస్పిరెంట్స్ పెట్టగలిగే బడ్జెట్ లో ఉండాలి, అండ్ మంచి ఫ్యాకల్టీ ఉండాలి, అండ్ మంచి క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్, మంచి కంటెంట్ ఇవ్వాలి వీళ్ళు. అంటే వీడియోస్ లో కూడా ఏది పడుతుంది చెప్తే ఎవరు వినరు కదండి. సో మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ లో తీసుకెళ్లాలన్నమాట మనల్ని లెక్చర్స్ లో కూడా. సో అవన్నీ చూసి బాగా చెప్తున్నారని చెప్పేసి నచ్చి చెప్పానమాట. యాప్ నేమ్ వచ్చేసి ఆశావాహి అండి. నేను దానికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, చూడండి ఒకసారి. మీరైతే అవైల్ చేసుకోవడానికి చూడండి. మాక్సిమం 500 అండి గ్రూప్ 1 కి, నేను అందుకే అది కూడా తీసుకుంటాను. గ్రూప్ 2 కూడా తీసుకుంటాను. ఆఫ్ కోర్స్ అన్ని సేమ్ అనుకోండి, కానీ కొన్ని మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కొన్ని పార్ట్స్ లేవు కదా, అవి గ్రూప్ 2 లో కొన్ని అంటే మొత్తం పేపర్ వైజ్ గా ఉంటది కదా. సో నాకు అట్లా పేపర్ వైజ్ గా 2-3 వేలే కదండి, అంత ఎక్కువ కాదు కదా. సో నేనైతే పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. నేను అడిగిన క్వశ్చన్స్ కి అయితే కింద కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. అండ్ మన కూపన్ కోడ్ కానీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీరు నన్ను అడిగే ముందు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లో చూడండి. ఒకవేళ ఇది లేదు అది లేదు అని మీరు అంటే, ఏమీ లేకున్నా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు, అది అప్పుడు ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి రిఫ్రెష్ చేస్తే మనకు కంటెంట్ కనిపిస్తుంది. చెక్ చేయండి అన్ని కంటెంట్ ఉందా లేదా, సిలబస్ కాపీ పక్కన పెట్టుకుని ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏమేమి ఇస్తున్నారు, అన్ని సబ్జెక్ట్ కవర్ చేస్తున్నారు. అన్ని యాప్స్ 100% కవర్ చేయవు. అట్లీస్ట్ మనకు 70-80% కవర్ అయితే మనకు ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. అండ్ మెయిన్స్ కూడా మరి 0 అయితే పెట్టరు కదా ఎవరు. మాక్సిమం వాళ్ళ యాప్ మనం తీసుకుంటున్నప్పుడు విద్యార్థులకు ప్లస్ చేయాలనే చూస్తారు ఎవరైనా, మరి వీళ్ళకు మైనస్ రావాలి అని చెప్పేసి అయితే చూడరు కదండి. సో జస్ట్ ట్రస్ట్, నమ్మకం ఉంచుకొని ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ అప్డేటెడ్ వర్షన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎకానమీలో అన్ని ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయినా ఇంకేం రాలేదు కదండి, బయట మార్కెట్ లోకి ఏం రిలీజ్ చేయలేదు కదా. ఇన్ కేసు రిలీజ్ చేస్తే అవి కూడా అప్డేట్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. సో ఒకసారి చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకసారి లింక్ డౌన్లోడ్ చేసుకొని మనకు వెబ్ అంటే మొబైల్ లో చూడలేని అనే వాళ్ళకి ల్యాప్టాప్ లో కూడా మీరు వాళ్ళ వెబ్ యాప్ లింక్ కూడా ఇచ్చారనమాట, వెబ్ లింక్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి, చెక్ చేయండి. నేను చెప్పానని కాకుండా ఒకసారి మీరు కూడా చూడండి.